అందరికీ నమస్కారం అండి. ఓం నమః శివాయ. ఓం శ్రీ సాయిరాం శ్రీ మాత్రే నమః. ముందుగా నేటి పంచాంగం జనవరి నెల తేదీ 1వ తేదీ సంవత్సరం 2026 సంవత్సరం. తిథి త్రయోదశి, నక్షత్రం రోహిణి, కరణం కౌలువ, పక్షం శుక్లపక్షం, యోగం శుభ, రోజు గురువారం, జన్మరాశి వృషభ రాశి, అభిజిత్ కాలం వచ్చి మధ్యాహ్నం 12 గంటల 3 నిమిషాల నుండి 12 గంటల 45 నిమిషాల వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 10 గంటల 41 నిమిషం నుండి 11 గంటల 22 నిమిషాల వరకు ఉంటుంది. మరలా మధ్యాహ్నం 2 గంటల 49 నిమిషం నుండి 3 గంటల 31 నిమిషం వరకు ఉంటుంది. రాహుకాలం మధ్యాహ్నం 1 గంట 42 నిమిషం నుండి 2 గంటల 59 నిమిషాల వరకు ఉంటుంది. యమగండం ఉదయం 7 గంటల 13 నిమిషం నుండి 8 గంటల 31 నిమిషం వరకు ఉంటుంది. ఈ రోజు దిశాశూల దక్షిణం అనగా దక్షిణం వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. తారీఖు 2026 సంవత్సరం గురువారం నాడు వృషభరాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా వృషభరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి 1, 2, 3, 4 పాదములు, మృగశిర 1, 2 పాదములు ఉంటాయి. వృషభరాశి వారికి గురువారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. వృషభరాశి వారికి గురువారం నాడు మీ తిండిని నియంత్రించండి. బలంగా ఉండటానికి వ్యాయామం చేయండి. ఆర్థికపరమైన కోర్టు సంబంధిత వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ఇది మీకు ఆర్థిక లాభాన్ని చేకూరుస్తుంది. మీ భార్యతో సఖ్యత నిలిపే మంచి రోజుది. ఒక కుటుంబంలో మసలే ఇద్దరి మధ్యన సంపూర్ణమైన ప్రేమ, నమ్మకం అనేవి వారి బంధుత్వంలో చోటు చేసుకోవాలి. వారు బాధ్యతలను స్వీకరించడానికి సంసిద్ధంగా ఉండి నిర్మాణాత్మకమైన సంప్రదింపులను కొనసాగించాలి. జాగ్రత్త! ఈరోజు ఎవరో ఒకరు మిమ్మల్ని ఫ్లర్ట్ లేదా పరిహాసం చేయవచ్చును. పనిలో నెమ్మదిగా వచ్చే అభివృద్ధి తక్కువ టెన్షన్ని కలిగిస్తుంది. మీరు ఈరోజు ఇంట్లో పాత వస్తువులు కింద పడిపోయి ఉండటం చూస్తారు. ఇది మీకు మీ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తుంది. ఈరోజు మీ జీవిత భాగస్వామి మీకు తనలోని చెడ్డ కోణాన్ని చవిచూపించి నరకం చూపుతారు. జాగ్రత్త! ఈ 2026 సంవత్సరంలో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందో అనే విషయాల గురించి ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందామండి. ఈ 2026 సంవత్సరంలో వృషభ రాశి వారికి మొత్తంగా స్థిరత్వం, అభివృద్ధి, ఆధ్యాత్మిక పురోగతి కలిసి రావడం ప్రధాన ట్రెండింగ్ కనిపిస్తుంది. కెరియర్, ధనం, సంబంధాలు బలపడే అవకాశం ఉన్న ఆరోగ్యం, ఖర్చులు, కుటుంబ సంభాషణలో జాగ్రత్త చాలా అవసరం. ఈ 2026 సంవత్సరంలో మొత్తంగా చూసుకున్నట్లయితే 2026 వృషభరాశి వారికి స్థిరత్వం మరియు నెమ్మదిగా కానీ పక్కాగా ఎదుగుదల ఇచ్చే సంవత్సరం అని చెప్పుకోవచ్చండి. శని, రాహువు, గురు స్థితుల వల్ల గతంలో చేసిన కష్టానికి ఫలితాలు రావడం, దీర్ఘకాల లాభాలు, కోరికలు నెరవేరే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి 2026 సంవత్సరంలో కెరియర్ మరియు డబ్బు పరంగా చూసుకున్నట్లయితే ఉద్యోగం, వ్యాపార విషయంలో కొత్త అవకాశాలు, ప్రమోషన్లు, పెద్ద ప్రాజెక్టులు, పబ్లిసిటీ వచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఆర్థికంగా ఆదాయం, స్థిరాస్తి, పెట్టుబడుల్లో పురోగతి ఉన్న అనవసర ఖర్చులు, రుణాలు, వడ్డీ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇంకా ఈ 2026 సంవత్సరంలో వృషభరాశి వారికి ప్రేమ, కుటుంబ జీవిత పరంగా ఎలా ఉండబోతుందో చూద్దాం. ఈ వృషభరాశి వారికి ఈ 2026 సంవత్సరంలో ఉన్న సంబంధాల్లో మాట్లాడుకునే తీరు మెరుగుపడితే బంధం మరింత బలపడే సంవత్సరం. కొన్ని దశల్లో భావోద్వేగ ఒత్తిడి, దూరం వచ్చే అవకాశం కనిపిస్తుంది. కుటుంబ జీవితంలో శుభకార్యాలు, పిల్లల పురోగతి లాంటి మంచి విషయాలు ఉన్నప్పటికీ మాట తీరులో జాగ్రత్త, అహంకారం తగ్గించుకోవడం అవసరమని గుర్తుంచుకోండి. ఇంకా ఈ 2026 సంవత్సరంలో వృషభరాశి వారికి ఆరోగ్యం మరియు జాగ్రత్తల గురించి చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి 2026 సంవత్సరంలో సాధారణంగా ఆరోగ్యం ఓకేగానే ఉన్న ఒత్తిడి, గొంతు, థైరాయిడ్, ఛాతీ సంబంధిత సమస్యలు, చిన్నపాటి అసౌకర్యాలు వచ్చే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. యోగా, ధ్యానం, క్రమబద్ధమైన ఆహారం, డ్రైవింగ్లో జాగ్రత్త పాటిస్తే సంవత్సరం బాగానే గడిచే అవకాశం ఉంది. ఇంకా ఈ వృషభ రాశి వారికి సరళమైన పరిహార సూచనలు ఏంటంటే ఈ వృషభ రాశి వారికి 2026 సంవత్సరంలో ప్రతి శుక్రవారం మహాలక్ష్మి అమ్మవారిని తెల్ల పువ్వులతో పూజించడం ధనం, సంబంధాల్లో శ్రేయస్కు మంచిదని, భగవంతుడి నామస్మరణ పెద్దల ఆశీర్వాదం తీసుకుంటే ఈ సంవత్సరం మీకు చాలా అద్భుతంగా ఉంటుంది.